నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. చంద్రగిరి నియోజకవర్గపు శాసనసభ్యుడు పులివర్తి నాని ట్రాక్టర్స్ అసోసియేషన్ వారి వద్ద నుంచి రోజుకు 10 లక్షల రూపాయల వరకు కమిషన్లు తీసుకుంటున్నాడని వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలో వాస్తవాలు లేదని బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. అసోసియేషన్ తరఫున మేము ఈరోజు మీడియా సమావేశానికి రావడం జరిగింది. ఎందుకు అంటే గత 4-5 రోజులుగా కొన్ని ఛానల్లో పులివర్తి నాని గారి మీద అవినీతి ఆరోపణలు అంటూ రోజుకు ఇసుక వ్యాపారంలో 10 లక్షలు సంపాదిస్తున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండించడానికి అది ఆ విషయాన్ని అది తప్పుడు ప్రచారం అని ప్రజల దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ గత వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇసుక దోపిడీలు జరిగాయి. అనేక విధమైనటువంటి పూర్తిగా మాకు రావాల్సినటువంటి మేము ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నామో దాన్ని సక్రమంగా చేయనీయకుండా లోపభూయిష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలోనే మమ్మల్ని పూర్తిగా దోపిడీ చేశారు. రోడ్ల మీద నిలబెట్టి అనేకమైనటువంటి ఎక్కువగా రోజుకి 3,500 నుంచి ఒక ట్రాక్టర్కి టిప్పర్లకి అయితే 5,000 దాకా వైసీపీ ప్రభుత్వమే నాయకులే ఆ ప్రభుత్వమే మా దగ్గర డబ్బులు వసూలు చేసింది. వసూలు చేసిన వాళ్ళైతే అవినీతి ఆరోపణలు మాత్రం నాని గారి మీద చేస్తున్నారు. దాన్ని ఖండించడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చిందో అప్పటి నుంచి మమ్మల్ని ఎవరు కానీ అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి మాకైతే లేదు. మా దగ్గర ఎవరైతే కానీ డబ్బులు వసూలు చేయలేదు. కేవలం రాజకీయాల కోసమే నాని గారి పేరుని ఆ విధంగా వాడుకుంటున్నారు. ఇసుక వ్యాపారం అనేది కొన్ని ఏళ్ళుగా తిరుపతిలో జరుగుతుంది. వైసీపీ పీరియడ్లో జరిగినటువంటి దౌర్జన్యం కావచ్చు, లేకపోతే వసూలు కావచ్చు, ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు. కని విని దోపిడీ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికి వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ సోదరుల దగ్గర కావచ్చు, లేదా టిప్పర్ సోదరుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర కానీ ₹1 కానీ ఎవరు వచ్చి అడిగినట్టు కానీ ఎటువంటి సమాచారం మాకైతే లేదు. కేవలం ఈ రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇదే పని కట్టుకుని మన ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి గారు, అతనికి సంబంధించిన సోషల్ మీడియా ప్రతినిధులు పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే దీన్ని పూర్తిగా మేము పార్టీలకు అతీతంగానే ఖండిస్తున్నాం. మాకు పార్టీలకు కానీ దేనికి కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము యూనియన్ తరఫున ఈరోజు వచ్చి మేము మాట్లాడుతున్నాం. రోజులుగా సిబిఆర్ ఆఫీస్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పొలిటికల్ సోషల్ మీడియా నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు రోజుకి ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా రోజుకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని అసత్య ఆరోపణ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాశ్మీర్ లోయ ప్రకృతి అందాలకు నిలయం. నిన్న మంగళవారం ఉగ్రవాదుల ఉన్మాద చర్యతో హృదయ విదారకంగా రక్తపు మడుగులలో అభాగ్యుల మరణాలతో ఆప్తుల అరణ్య రోదనలతో యావత్ భారతావని హృదయాలను కలచివేసిందని అన్నారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో మంగళవారం అభంశుభం ఎరుగని అమాయక పర్యాటకులపై హఠాత్తుగా ఉగ్రవాదులు దాడికి పాల్పడటం, విచక్షణారహితంగా కాల్పులు జరిపి పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లో తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో నిన్న మంగళవారం అమాయకులైనటువంటి పర్యాటకుల మీద ఈ ఉగ్రవాదుల దాడి నిజంగా పిరికి పందల చర్య అండి. యావత్ భారతదేశమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశ ప్రజల హృదయాలను కలిచివేస్తోంది. అమాయక ప్రజలు ప్రకృతి సంపదను ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పని కాశ్మీర్కి వెళ్తే ఆ పర్యాటకులంతా కూడా ఒక చోట ఉంటే మైదానంలో వాళ్ళని ఎటు కూడా పారిపోనీయకుండా, అది కూడా సైనికుల దుస్తులు వేసుకొని ఉగ్రవాదులు వచ్చారు అంటే నిజంగా పిరికి బందలు. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని భారతావని అంతా కూడా కోరుకుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునింది. 24 గంటలలో ఎవరైతే అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళకి తగిన శాస్తి జరగాలని చెప్పని యావత్ భారతదేశంలోని
కోట్లాది మంది ప్రజలంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పరిగణించి ఉగ్రవాదుల చర్యకు ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ఈరోజు చర్యలు చేపట్టబోతున్నారు. 24 గంటలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోబోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, అమాయకులండి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు అక్కడ వస్తే ఆ భర్తని చంపేస్తే ఆ బిడ్డ ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటే, అదేవిధంగా బిడ్డ ముందరనే తండ్రిని చంపేశారు, భార్య ముందరనే భర్తని చంపేశారు. మరి మతం అడిగి చంపడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? దీనిని నిజంగా ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పిరికి పందుల చర్యను తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను ఒక భారతదేశ పౌరుడిగా ఆవేదనతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామానికి చెందిన తోకల సురేష్ అనే దళితునిపై రేణిగుంట మండలం కృష్ణాపురం దళిత సమీపంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హఠాత్తుగా దాడి చేసి చిత్రహింసలు చేశారని అతని భార్య రాజేశ్వరి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అది నేను ఆధార్ కార్డు కూడా పెట్టాను కదా. కటింగ్ చేసుకుంటే ఎవరు కూడా తెలియదు, మన పరిచయం కూడా లేదు. మేడము ఇక్కడ ఏదో మధ్యస్థ ఎక్కడ వేరే దగ్గర ఉన్నారు సార్, కారు ఉందని చెప్పి కారు దగ్గర ఆగాడు సురేష్. ఆ కారు దగ్గర ఆగినప్పుడు వాళ్ళు వచ్చి ఆల్రెడీ ప్రీపెయిడ్గా ఉన్నాడు, ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది కొట్టాలని దాంతో ఉన్నారు. ఈ అబ్బాయికి ఆ విషయం తెలియక అక్కడ వెళ్ళి ఉన్నాడు. రావడం ఈ అబ్బాయిని కొట్టేశారు. ఆమెని కొట్టలేదు, కారుని ధ్వంసం చేసేసారు. పక్కన అన్నుండే కొంత అన్నను కొట్టారు. నా పేరు దుర్గాప్రసాద్, ఎక్స్ సర్పంచి ముసలిపేట ఏర్పేడు మండల్. ఒక 18వ తారీఖున మన కాళాశ్రీ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి రేణిగుంట మండలం కృష్ణాపురం అనే గ్రామంలో మా తమ్ముడు సురేష్ అనే అబ్బాయి సామాజిక చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థతో మండలాల మీద తిరుగుతూ అవగాహన పర్పస్గా ట్రైబల్స్ కానీ ఇంకోటి జలజీవన్ అనే ప్రోగ్రాంల మీద బాల కార్మికులు అనే వ్యవస్థ మీద పనిచేస్తున్నాడు. గత 18వ తారీఖున చైతన్యపురంలో డ్యూటీ చూసుకొని ఎస్టీ కాలనీ నుంచి ఇంటికి వచ్చారు. తిరుపతి వాస్తవులు సుగనమ్మ అనే పరిశుశ్రాలు ఆమె ఫోన్ చేసి రమ్మని చెప్పటం వల్ల పిలుపు మేరకు అక్కడికి హోటల్ దగ్గరికి పోయారు. హోటల్ దగ్గర మేడం గారు లేరని ఆమెకి సంబంధించిన కొన్ని తోటలు ఏదో కృష్ణాపురం లోపల ఉన్నాయి, లోపల ఉంటారేమని పోతూ ఉండగా మార్గ మధ్యలో కారు నింది. ఇంక మేడం పిలిచారు కదా, కారు దగ్గరికి వస్తుందని వెయిట్ చేసే లోపే అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ముదురాయిలు, అతని కుమారులు, అతని అనుచరులు 10-20 మంది కర్రలు, కత్తులు, రాడ్లతో కారుని ధ్వంసం చేస్తుండగా కారులో ఏదో ఒక పైలు బ్యాగ్ ఉంటే పట్టుకొని పోతుంటే అన్న కారు ధ్వంసమైంది కదన్నా, బ్యాగ్ వాడు పెట్టేసిపోవచ్చు కదంటే ఏ ఊరా నీదంటే అడ్రస్ చెప్పి పలానా చెప్పే కాడికి ఆ అబ్బాయిని మానసికంగా చిత్రహింసలు చేసి రక్తగాయాలు చేసి కులం పేరుతో దూషించి కులం చెప్పినా కూడా కొట్టి నీళ్లు తాగిపించి లేపి రకరకాల ఇబ్బంది పెట్టి ఈ తక్కువ కుల దళిత నా కొడుకు మా ఊర్లో నీకేం పని అని చెప్పి రైల్వే ట్రాక్ మీద ఏమని కూడా పరిస్థితి ఉంది. సాక్షాత్ కూడా చూసిన వారు కూడా ఉన్నారు. ఇటువంటి సంఘటన ఏ దళితులు కూడా జరగకూడదని కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ నిన్న తీసుకున్నారు, వారమైంది. నిన్న వచ్చి స్టేట్మెంట్ తీసుకొని పోయారు. జరిగిన సంఘటన నియమితం విచారించి ఏ దళితునికి ఇలాంటి దౌర్జన్యమైనటువంటి మరణాయుధాలతో దాడిని ఖండించి వారిని చట్టపరంగా శిక్షించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. కాశ్మీర్ సమీపంలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరపడం పిరికి పందుల చర్య అని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ నల్ల బ్యాచ్లతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సైనిక దుస్తులలో వచ్చిన ముష్కరులు మారణకాండకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. పర్యాటకులపై తుపాకులు ఎక్కుపెట్టి దుర్మార్గంగా కాల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భారత సైన్యం ఉగ్రవాదులను ఏరివేయడానికి సన్నద్ధం కావాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల చేతిలో అకాల మరణం చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పెహల్గాం కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో 26 మంది హతమార్చడం జరిగింది. నిజంగానే ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా నేను చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఒక భారత పౌరుడిగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఈ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించి వాళ్ళని ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఇంకా జరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు జరగకుండా ఒక మెజర్స్ కూడా ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నిటికీ ఈ చర్యకు నిరసనగా మేమందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కెన్సస్ హోటల్లో వసుంధర గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఏర్పాటు చేసిన 2 రోజుల జ్యువెలరీ ఎగ్జిబిషన్ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వసుంధర గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ అంటే మనకందరికీ తెలుసు, ఒక బ్రాండెడ్ వసుంధర. ఆల్రెడీ మనందరికీ తెలుసు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తిరుపతిలో ఎవ్రీ ఇయర్ ఒకసారి ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఈ ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ వసుంధర షోరూమ్ ఎస్టాబ్లిష్ చేసి విజయవాడలో 10 years కంప్లీట్ చేసుకున్నారు. అలాగే అక్షయ తృతీయ వస్తున్నది కాబట్టి తిరుపతిలో ఈ 2 days ఎగ్జిబిషన్ అంటే ఇవాళ రేపు 23rd and 24th of April ఫార్చ్యూన్ కెన్సస్ హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. అంటే చూసాను, చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి ఈవెన్ బ్రైడల్ కలెక్షన్స్, డైమండ్, గోల్డ్ పీస్ అన్నిట్లో చాలా బెస్ట్ వెరైటీస్ ఉన్నాయి. ఆల్రెడీ మనందరికీ తెలుసు వసుంధర ఒక యూనిక్ జ్యువెలరీ కలెక్షన్స్ బ్రాండ్. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 daysని యూటిలైజ్ చేసుకొని మీకు కావాల్సిన కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అక్షయ తృతీయ సందర్భంగా అట్లాగే 10 years కంప్లీట్ అందువల్ల ఎవరైతే 2 lakhs పర్చేస్ చేస్తారో పైన ఒక కూపన్ ఇచ్చి రేపు ఈవినింగ్ లక్కీ డ్రాలో వాళ్ళకు ఒక డైమండ్ రింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీ విజిట్ ఎగ్జిబిషన్ అండ్ మేబీ ఎవరు లక్కీ విన్నరో వాళ్ళకి డైమండ్ రింగ్ కూడా వస్తుంది. రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% కోటాతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్లోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, బీసీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నారా లోకేష్ బాబు నాయకత్వంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సౌకర్యాల గల ఇండోర్ స్టేడియంను ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు CSR ఫండ్స్ తో పేద క్రీడాకారుల కోసం ఈ రోజు శ్రీనివాస స్పోర్ట్స్ ఆడిటోరియం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. క్రీడాకారుల గౌరవం కోసం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 3% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అన్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ పాల్గొనడానికి వెళ్లే విద్యార్థులకు మంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం, శిక్షణా కాలంలో ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
మొట్టమొదటిగా నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి బలైన పర్యాటకుల కుటుంబాలకు వారికి ప్రతి ఒక్కరికి మన తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన రాయలసీమకి తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా గత 2 నెలల ముందే మా యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా, ఈ సౌత్ ఇండియాలోనే లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా 60 రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉండే అన్ని రాష్ట్రాలకు ఒక తనమాలికంగా ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లోనైతేనే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఒకటే చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం ఏదో ఒకటి చేయాలి, ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి క్రీడాలోకమంతా ఎదురు చూసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందుకు తీసుకొని పోవాలని ఒక అడుగు వేశారు. దానిలో భాగంగానే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రీడాలోకంలో ఉన్న క్రీడాకారులందరికీ గౌరవిస్తూ ఒక మకుటాన్ని, ఒక కిరీటాన్ని పెట్టే విధంగా 3% ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తామని చెప్పి 3%ను కూడా మేనిఫెస్టోలో తీసుకొని రావడం, స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం. ముఖ్యంగా నిన్న మొన్న అయితే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాతే 16,400 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా ఫోన్ చేసి అతి త్వరలో మనం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం, స్పోర్ట్స్ మంత్రిగా నీ బాధ్యత 3%కు జీవో రిలీజ్ చేయని చెప్పడం, నిన్నలా మొన్న కూడా మేము జీవో రిలీజ్ చేయడం. అంటే సగటున 100 ఉద్యోగాలకు స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడాకారులందరికీ 3 ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. 16,500 చిల్లర్లో 450 ఉద్యోగాలు వస్తున్నాయంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి, మా నాయకునికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా. అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ మేము ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలకు, మీలాగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి 46 రోజుల లోపలే 120 కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లోనే 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, అదే లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధతని తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తామని చెప్పాం. దానికి కూడా ల్యాండ్ అలొకేషన్ కోసం గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో నారాయణ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అతి త్వరలోనే సుమారుగా 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ సోదరులు ఒకటే అడిగారు, ఇక్కడ
ఈ 8 నెలల్లోనే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగితే మీ అందరూ చూశారు కళ్ళారా ఎంత బాగా ఎంత క్వాలిటీతో ఈ స్టేడియంలన్నీ మీ తయారైనాయో ఒకసారి గమనించాల. మీలాగా వెంకటేశ్వర స్వామి డబ్బుతో ధర్మ ప్రచార పరిషత్ అంటూ పాంప్లెట్ల కోసం మీలాగా 100 కోట్లు మేము ఎక్కడా తినలేదు. మీకు మీ అనుయాయులకు ఆడిట్ లేని డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు మీరు తింటే కేవలం 1 కోటి రూపాయలు తీసుకున్న ఎవరైతే మా చైర్మన్ గారు టీటీడీ తరఫున ఏదైతే మా బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకొని ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టామో ఒకసారి గ్రహించాల. పత్రికా సోదరులు మీ అందరికి కూడా మేము అడుగుతున్నాం, మీరు మాకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినారో ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు వాళ్ళని నా క్వశ్చన్ అడగండి. వాళ్ళలాగా దేవుడు ఒకటే, పెద్ద మనుషులు ఒకటే చెప్తారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బు కూడా పేద ప్రజలు ఇచ్చిన డబ్బే. ఆ డబ్బును కూడా పేద విద్యార్థుల కోసం ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నామే తప్పక చైర్మన్కో మంత్రికో ఈ ప్రభుత్వానికి దీంట్లో ఏ విధమైన వాటాలు లేవని ఇప్పుడైనా దేవుని విషయంలో మాట్లాడేటప్పుడు నిబద్ధతతో మాట్లాడవలసిందిగా వాళ్ళకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క దాని విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఇంకా దాని గురించి ఎందుకంటే మన రాష్ట్ర 10 రోజుల నుంచి అంతా పేపర్లు టీవీల్లో ఆ విషయం వచ్చింది కాబట్టి నేను ఎత్తడం లేదు. ముఖ్యంగా మేమైతే స్పోర్ట్స్ విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా 3% ఇచ్చాం. అలాగే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో ఒలింపిక్స్కి అయితేనేం ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, అలాగే అన్ని గేమ్స్కు పోయే విద్యార్థులకు ముందు ప్రభుత్వంలాగా ఛార్జీలు ఇవ్వలేని, ట్రైన్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మేము లేము. తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఏవైతే రేపు వాళ్ళు ఎక్కడైతే పేమెంట్కి పోయి అక్కడ ఆడేదానికి పోతారో ఆ విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళు పోయే ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం భరిస్తుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి రేపు రాబోయే కాలంలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత చాలామంది టీచర్స్తో ఇంటరాక్ట్ అయినా, పిల్లలతో ఇంటరాక్ట్ అయినా ఒకటే చెప్తున్నారు, ఏ వ్యక్తికైతే ఏ పదవి వల్ల అదే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందరో యువత యొక్క భవిష్యత్తు, సుమారు 60 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నింది. ఈసారి 10వ తరగతి పరీక్షలు రాస్తే ఈ కూటమి ప్రభుత్వంలో 81.5% ఉత్తీర్ణత వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థులందరికీ మా ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.